హాయ్ ఫ్రెండ్స్, అయోధ్య రామాలయ నిర్మాణంలో బీజేపీ ఎంత కీలక పాత్ర వహించిందో మనకందరికీ తెలిసిన విషయమే. చాలామంది విషయంలో ఒక ఆలోచన ఏంటంటే బీజేపీ పార్టీ మత రాజకీయాలు చేస్తూ ఉంది. అయోధ్య రామాలయంలో రామాలయ నిర్మాణం అన్నదే ప్రధాన ఎజెండాగా గడిచిన 4 దశాబ్దాలుగా ముందుకొచ్చినటువంటి బీజేపీ పార్టీ ఎప్పుడైతే రామాలయ నిర్మాణం జరిగిపోయిందో ఇప్పుడు వారి యొక్క తదుపరి కార్యాచరణ ఏమై ఉంటుంది అన్నది మిలీనియం క్వశ్చన్ అనడం కన్నా కొన్ని వేల మంది యొక్క మెదడులో తులుస్తున్న ఒక ప్రశ్నగా మనం చెప్పుకోవచ్చు. అంటే 4 దశాబ్దాలుగా రామాలయ నిర్మాణం తమ భుజస్కంధాల మీద వేసుకున్నటువంటి బీజేపీ పార్టీ ఇదే ప్రధాన అజెండాగా గడిచిన 4 దశాబ్దాలుగా అంటే సుమారుగా 8 నుంచి 10 అసెంబ్లీ అంటే లోక్సభ ఎలక్షన్స్లో కేవలం రామాలయ నిర్మాణం చేస్తామని, అలాగే వాళ్ళు ప్రధానంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ 397 ఆర్టికల్ని రద్దు చేస్తామని చెప్పి, అదేవిధంగా సివిల్ కోడ్ అనేది కూడా ఏర్పాటు చేస్తామని ఒక ప్రధాన 3 ఎజెండాలతో వచ్చినటువంటి బీజేపీ పార్టీ ఆల్రెడీ 2 కంప్లీట్ చేసుకుని 3వ కంప్లీట్ ఉండే రామాలయ నిర్మాణంతో పూర్తయిపోయింది. సో ఈ బీజేపీ పార్టీ ఇప్పటివరకు రాముడు రామాలయ నిర్మాణం కడతామని చెప్తూ ఓట్లు అడుక్కున్నటువంటి బీజేపీ పార్టీ నెక్స్ట్ కార్యాచరణ ప్రణాళిక ఏమై ఉంటుంది అన్నది చాలామంది మెదడులోకి తొలిసినటువంటి ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయి కూర్చుంది. అంటే చాలామంది ఇక్కడ రకరకాల సందిగ్ధావస్థ క్వశ్చన్లు వస్తుంటాయి. అంటే ప్రతి చోట ఇది కామన్ అనుకోండి. అంటే రామాలయ నిర్మాణం ఒకటే ఈ యొక్క ఇంత అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఒక మత రాజకీయాలు సృష్టిస్తూ కేవలం మత రాజకీయాల మీద కానీ ఒక పార్టీ ఇన్ని దశాబ్దాలు అంటే సుమారు 40 సంవత్సరాల పైబడి ఒక సింగిల్ ఎజెండాతో ముందుకు వచ్చినటువంటి ఒక పార్టీ, ఏకైక అతిపెద్ద పార్టీ 404 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా వ్యవహరించడం సాధ్యం అన్నది అందరికి కూడా ఒక తొలుసున్న క్వశ్చన్. అంటే ఇంత పెద్ద పార్టీ కేవలం రాముడి యొక్క నిర్మాణం అంటే రామాలయ నిర్మాణం కడతామని చెప్తూ ఇన్ని దశాబ్దాలుగా ప్రజలను చేస్తూ వచ్చినటువంటి పార్టీ ఇన్ని సీట్లు సాధ్యమా అంటే ఇక్కడ చాలామందికి ఒక తెలియని క్వశ్చన్ ఏంటంటే, చాలామంది కుహానా మేధావులు అని ఒక మేధావి ముసుగు వేసుకుని తిరుగుతున్న కొంతమంది వ్యక్తులకి నేను సూటిగా చెప్పే ఒక ప్రశ్న ఏంటంటే, వాళ్ళ యొక్క టార్గెట్ వారి యొక్క గమ్యం లక్ష్యం అన్నది తప్పైనట్లయితే ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలు మనుగడ సాగించడం అన్నది ఇటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఇన్ని రకాల జాతులు, ఇన్ని రకాల మతాలు అంటే భిన్నత్వం లేక రకరకాల కాస్టులు అంటే కేవలం లాంగ్వేజ్ ఒకటే కాదు, లింగ్విస్టిక్గా చూసినట్టయితే ప్రాబ్లమ్స్, రకరకాల జాతి మత కుల వర్గీకరణ రకరకాల కొన్ని వేల జాతులు, ఇక ఇవి కాకుండా ట్రైబల్స్ అని ఇవన్నీ ఇన్ని రకాల ఇంత పెద్ద దేశంలో కేవలం రాముడు అనేదే ప్రధాన ఎజెండాగా తీసుకొస్తుంది బీజేపీ. ఎంతవరకు ఇదే రాజకీయాన్ని కంటిన్యూ చేయడం కరెక్ట్ అని చెప్పి చాలామంది మేధావులు క్వశ్చన్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ నేను ఈ వీడియోలో తెలియపరిచేది ఏంటంటే, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఇప్పటివరకు సెక్యులర్ అనే ముసుగుంచి బయటికి రండి, కాస్త అర్థం చేసుకోండి. 4 దశాబ్దాలుగా కేవలం రామాలయాన్ని కట్టడమే మా యొక్క ప్రధానమైన లక్ష్యం, మా యొక్క ప్రధాన గమ్యం అదే అని చెప్తూ 40 సంవత్సరాల నుంచి వస్తున్నట్టే ఒక పార్టీ ఈరోజు దాన్ని పూర్తి చేసుకొని ఇప్పుడు కూడా ముందుకు వెళ్తుందంటే దట్ ఈస్ ద ఎజెండా ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రజల యొక్క మనోభావాలు, ప్రజలు ఏ కోరికనైతే కోరుకుంటున్నారో ఆ కోరికని తమ పార్టీ యొక్క లక్ష్యంగా తీసుకుని ముందుకు వెళ్ళడం వల్ల ఖచ్చితంగా ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. చూడండి, 4 దశాబ్దాలకు ఎన్నో పార్టీలు వచ్చాయి. జనతాదళతో మొదలు పెడితే మీరు ఒకసారి హిస్టరీకి చూసినట్లయితే ఇన్ని పార్టీలు, జాతీయ స్థాయిలో ఎన్నో పార్టీలు కూడా ముందుకు వచ్చినప్పటికీ కూడా కేవలం బీజేపీ, శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఎప్పుడో 1900 అంటే స్వాతంత్రానికి వచ్చే సమయంలో 1940 అసలు బీజేపీ పార్టీ అనేది లేదు, కేవలం ఆర్ఎస్ఎస్ మాత్రమే ఉండేది. కానీ తర్వాత 60లో వచ్చినటువంటి బీజేపీ అనేది పార్టీ ఏర్పాటైంది. అంటే 40 ఏళ్ళలో స్వాతంత్రం వచ్చినట్టు బీజేపీ పార్టీ అనేది పార్టీ లేదు. అసలు బీజేపీ భారతీయ జనతా పార్టీ అనే పార్టీ లేదు. కానీ 62, 63 ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఏర్పాటు చేసిన తర్వాత తన శిష్యులుగా వాజ్పేయి, ఎల్కే అడ్వాణి ఈ ఇద్దరు నేతృత్వంలో ఉన్నటువంటి ఈ పార్టీ కేవలం రాముడిని తన ప్రధాన లక్ష్యంగా ఏ సంవత్సరం తీసుకున్నారు, ఇది కూడా 85, 90స్లో తీసుకున్నారు. అంటే తమ యొక్క ప్రధాన లక్ష్యం అంటే ఇది మెజారిటీ ప్రజల యొక్క అభిప్రాయం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయం అంటే ఇది మా దేశంలో మా రాముడు అంటే రాముడిని తమ ఓన్ చేసుకున్నారు. మీరు ఏ ప్రాంతానికి వెళ్ళండి, అటు కాశ్మీర్ టు కన్యాకుమారి ప్రతి రాష్ట్రాన్ని పరిశీలించడం, ప్రతి రాష్ట్రంలో కూడా రాముడు మావాడు, రాముడు మా వ్యక్తి. ఇప్పుడు మీరు తెలుగు ప్రాంతానికి వెళ్ళినట్లయితే అది భద్రాచలం రాములవారు తీసుకెళ్తారు, రాములవాడ మా సొంత ప్రాంతం వాడు, రాముడు మావాడు అనుకుంటారు. తెలంగాణ ప్రాంతానికి వెళ్తే రాముడు మా సొంతవాడు అంటారు. అదేవిధంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక ఇలా ప్రతి ప్రాంతానికి కూడా రాముడు అన్నది ఈ మొత్తం భారతదేశానికి అఖండ భారతంలో ఉన్నప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి భారతదేశంలో కూడా రాముడు అన్నటువంటి ఒక సన్నటి తీగ, ఒక పూలదండలాగా ఉన్నటువంటి ఈ 32 రాష్ట్రాలు కలిపి ఏకతాటి మీద ఎలా తీసుకొచ్చిందో అటువంటి భావజాలాన్ని ముందుగా పసిగట్టి ఆ యొక్క ప్రజల యొక్క ఆకాంక్షల్ని ఎంతమంది మేధావులు ఈరోజు పేపర్లో మీడియాలో మాట్లాడుతున్నప్పుడు కూడా కేవలం రామాలయ నిర్మాణం అన్నదే ముందుకు తీసుకొని వస్తూ
మా యొక్క ప్రధాన ఎజెండా అది. 92లో ఎల్కే అడ్వాణి గారు రథయాత్ర చేసినప్పుడు కూడా కొన్ని వేల మంది ఆ రోజు కూడా ఇదే నరేంద్ర మోడీ గారు రథయాత్రలో కూడా పాల్పంచుకున్నారు. కానీ అబ్జర్వ్ చేయండి, కేవలం రాముడు కొంతమందికి వ్యక్తులకు మాత్రమే పరిమితం, కేవలం బీజేపీ పార్టీ రాముడిని ముందు తీసుకొని ఇలా ఆలోచిస్తున్నారు తప్పించి ఇప్పటికి కూడా అర్థం చేసుకోమని కోరుతున్నాను. కొన్ని కోట్లాది మంది యొక్క ప్రజల ఆకాంక్షే రామాలయ నిర్మాణం అన్నది మరొకసారి మనకి ఇక్కడ నిరూపితం జరిగింది. కాబట్టి సో డియర్ ఫ్రెండ్స్, పార్టీలకి ఈ విషయం ద్వారా తెలియపరిచేది అంటే ఉంటే తప్పే ఉంది. ఈరోజు కొన్ని ప్రత్యేకంగా సెక్యులర్ ముసుగులు కొన్ని పార్టీలు ప్రత్యేకంగా కొన్ని మతాలకి కొన్ని రిలీజియన్స్కి మేము దీన్ని రిప్రజెంట్ చేస్తునేటప్పుడు అవును ఎగ్జాక్ట్లీ ఒక రాముడు అనే పాత్రను తీసుకొని రాముడి యొక్క భావవేశాన్ని, అంటే ఈ దేశంలో రాముడు మావాడు కాబట్టి ఇక్కడ రామాలయ నిర్మాణం జరగాలనేటువంటి ఏదైతే ఒక ఆశయంతో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క రిప్రజెంట్ చేస్తే ఒక పార్టీ ఉంది, దీనిలో తప్పేమీ లేదు కదా. సో రాబోయే రోజుల భవిష్యత్తు ఎలా ఉంటుందన్నది ఈ ప్రశ్న అన్నది రాబోయే కాలం నిర్ణయిస్తుంది. నేను అనుకుంటున్నాను ఇది కేవలం ఒక అయోధ్యలో రామాలయంతో మాత్రమే పరిమితం కాకుండా అటు మథుర, అదేవిధంగా వారణాసి, మిగిలిన క్షేత్రాల్లో కూడా ఇటువంటి ఒక పవిత్రటువంటి ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఉంది. భారతదేశం అంటేనే కొన్ని మతాలకు పుట్టినప్పుడు కూడా అనేక మతాలు కూడా ఇక్కడ నుంచి వెళ్ళాయి. బౌద్ధం, జైనం అనేక మతాలు పుట్టినప్పుడు కూడా హైందత్వం అన్నది అనాదిగా భూమి పుట్టినతో పాటు పుట్టినటువంటి మతం ఏదైనా ఉందనుకుంటే హైందవ మతం. కాబట్టి ఇప్పటికి కూడా మెజారిటీ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చే విధంగా మథుర, బృందావనం, అదేవిధంగా గోకులం, అదేవిధంగా వారణాసి ఈ ప్రదేశాల్లో కూడా బీజేపీ వాళ్ళ యొక్క నెక్స్ట్ ఏజెండా అనేది బహుశా రాబోయే ఎలక్షన్స్ ముందే విషయం తెలుస్తుంది. సో మిగిలిన పార్టీలు కూడా ఇప్పటికైనా కొంత మారితే దాని యొక్క రిజల్ట్ వారి యొక్క భవిష్యత్తు ఉంటుందని అనుకోవడంలో సందేహం లేదు. థ్యాంక్ యూ సో మచ్.